విశాఖ డ్రగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఒకవైపు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యానికి వైసీపీతో సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు వాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో సంబంధాలున్నాయని వైసీపీ అంటోంది. ఈ దశలో డ్రగ్ కేసులో ఏం జరుగుతోంది? ఈ కేసు ఏ ఒడ్డుకు చేరనుంది? విశాఖలో తాజాగా బ్రెజిల్ నుంచి వచ్చి పట్టుబడిన భారీ డ్రగ్ కంటైనర్ వ్యవహారం చినికి గాలివానగా మారుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. అదే సమయంలో విశాఖ పోలీసుల తీరుపై సీబీఐ తమ ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చినా అనుమానాలు ఇంకా అతుక్కునే ఉన్నాయి. విశాఖలో ఈ నెల 16న బ్రెజిల్ నుంచి వచ్చిన భారీ కంటైనర్ను సీబీఐ అధికారులు ఇంటర్పోల్ సమాచారంతో వెంబడించి పట్టుకున్న సంగతి తెలిసిందే. కంటైనర్లో ఉన్న స్టాక్ డ్రగ్స్ కాదని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం చెబుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్లో ఈస్ట్ కొనుగోలు చేశామని, కంటైనర్లో ఎలాంటి డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. దీనిపై వాస్తవాలు తెలుసు సీబీఐ కోర్టు జడ్జి నేరుగా దీన్ని పరిశీలించి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. 2 వారాల్లో ఆ రిపోర్టు రాబోతోంది. అప్పటి వరకు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలు లేనట్టే. ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు విశాఖ తీరంలో ఈ కంటైనర్ను పట్టుకునే సమయంలో ఏపీ పోలీసులు ఆటంకం కల్పించారని ఎఫ్ఐఆర్లో పేర్కొనడంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉండడంతోనే రాష్ట్ర పోలీసులు సీబీఐకి ఆటంకం కలిగించారని ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలెట్టాయి. వీటిని విశాఖ పోలీసులు ఖండించినప్పటికీ అందరి వేళ్లు అటువైపే చూస్తున్నాయి. కేవలం తాము డాగ్ స్క్వాడ్ అడిగితే ఇవ్వడానికి అక్కడికి వెళ్లామని విశాఖ పోలీసులు చెబుతున్నారు. ఇందులో నిజనిజాలు సీబీఐ కోర్టు విచారణలో తేలనున్నాయి. మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ డైరెక్టర్లు కూనం వీరభద్రరావు, ఇతరులకు అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లుగా తాజా సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ ఎన్నికల సమయం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా అందరికీ ఈ మసి అంటించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ కేసుతో ఇంకా రాష్ట్ర పరువు పోతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో అధికార వైసీపీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, బంధువులు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డితో కలిసి ఉన్న ఫోటో మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో అందరి వేళ్లు వైసీపీ వైపే చూస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం వైసీపీకి తిప్పలు తెచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆ సంస్థలో పురంధేశ్వరి కుమారుడు డైరెక్టర్గా ఉన్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. సీబీఐ కోర్టు విచారణ తర్వాతే ఇందులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ కేసు ఏ ఒడ్డుకు చేరనుందో.